హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చపాతీ అన్న పొటాటో కర్రీ చేసుకున్నానండి. దానికోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే మిర్చి, అలాగే వాష్ చేసేసుకొని క్లీన్గా కట్ చేసేసుకున్న బంగాళదుంప ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసం. కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తాలింపుకి సంబంధించినవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. తెలిసిందే కదా, పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర అవి యాడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చి నైట్ డిన్నర్ కోసం చేసుకున్నానండి నేను. ఇది వచ్చేసి ఇంకా నైట్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అన్నీ కట్ చేసుకుని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తాలింపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. మిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే బాగోదు కర్రీ. ఇంక లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. సో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన బంగాళదుంపల ముక్కలు కూడా కొంచెం ఉడకబెట్టేసుకోవాలండి. అలా ఉడకబెట్టుకుంటే కొంచెం ఈజీగా అయిపోద్ది ప్రాసెస్. అందుకని నేను పక్కన బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నాను. ఎక్కువగా ఉడకనవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఉడికితే చాలు బంగాళదుంప ముక్కలు. ఇప్పుడు దీనిలో పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం బాయిల్ చేసుకున్నా కదా పొటాటోస్ ముక్కలు, అవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుని ఏంటంటే ఎక్కువ టైం పట్టదు, పొటాటోకి ఈజీగా అయిపోద్ది. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. సో ఒక 2 మినిట్స్ అవి ఉడకబెట్టేసుకొని ఒక 3 మినిట్స్ కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసుకుంటే సరిపోద్ది. లేకపోతే నార్మల్గా వేసేసుకుంటే కొంచెం టైం పట్టిద్దండి బంగాళదుంప ఉడకటానికి. సో అందుకని నేను ఇలా చేసుకుంటాను. ఇప్పుడు చపాతీలోకి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అడగంటకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పక్కన వచ్చేసి నేను చపాతీ కూడా రెడీ అయిపోయింది. కాల్ చేసుకోవాలి కదా, రుద్దేసుకొని పక్కన పెట్టాను. అవి ఇప్పుడు కాల్ చేస్తున్నాను. నేనైతే పలచగానే చేసుకుంటాను చపాతీ. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అటు ఇటు కాల్ చేసుకోవాలి. దగ్గరుండి చేసుకోవాలండి. ఒక 2 పక్కకి తిరిగినా కూడా చపాతీ మాడిపోయిద్ది. సో దగ్గరుండి చేసుకోవాలి చపాతీ మాత్రం. పలచగా చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, దగ్గరుండి మరీ కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో. అలాగే నేను చాలా పలచగా చేసుకుంటాను చపాతీ మాత్రం. ఎప్పుడు ఇలాగ చేస్తాను. అసలు మందంగా నాకు తినబుద్ధి కాదు. ఒక పక్కన అవి చేస్తూ ఒక పక్కన కర్రీ కలుపుతూ ఉన్నాను మధ్య మధ్యలో. ఇప్పుడు దీనిలో దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, ఒక 5. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చపాతీ విత్ చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఒకరోజు చేస్తాను, అది కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. చపాతీ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి చికెన్ విత్ చపాతీ కర్రీ ఇష్టం కూడా నాకు కామెంట్ చేయండి. నేను మధ్య మధ్యలో ఒకసారి కలిపేసుకుంటూ పక్కన చపాతీ కూడా కాల్ చేసుకుంటున్నాను కదా.
లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు దీనిలో కారపొడి యాడ్ చేసుకోవాలి. ఒక 1½ స్పూన్ యాడ్ చేశాను. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవటమే. ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత రౌండ్గా చేశాను చపాతీ. మీలో ఎంతమంది ఇలా రౌండ్గా చపాతీ చేస్తారో నాకు కామెంట్ చేయండి. అది కూడా ఇది నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. చపాతీ విత్ పొటాటో కర్రీ చాలా బాగుంది. పిల్లలకు కూడా బాగా నచ్చింది. వాళ్ళైతే చపాతీ చేస్తే మాత్రం ఒక 2-3 తినేస్తారు. రైస్ తినమంటే అసలు తినరు, కానీ చపాతీ ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసమైనా అప్పుడప్పుడు వీక్లీ ఒక 2 టైమ్స్ అన్నా చపాతీ చేస్తాను నేను. అంతే అండి, ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం ధనియాల పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. ఒక 2 మినిట్స్ అలాగే కలిపేసి ఆఫ్ చేసేసుకోవడమే. ఫైనల్గా రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.